అది వాళ్ళు పని చేస్తున్నారు. స్కిల్ అప్గ్రేడ్ నా పేరు ఎన్వి రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ పలమనేరు. ఇదంతా మన పలమనేరు టౌన్లో ఉండాలి కదా. ఎందుకంటే మన పలమనేరులో మనకి ఈ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ కార్యక్రమం చేపడుతుంది. మెయిన్ ముఖ్యంగా మెప్మా సపోర్ట్తో ఈ హోమ్ ట్రయాంగిల్ యాప్ అనేది మనకు ఆల్రెడీ కంపెనీస్ చూస్తున్నారు. చాలా కంపెనీస్ సర్వీసింగ్ సెంటర్లు, కస్టమర్ కేర్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు వర్క్ తెలుసు, దాన్ని మనం అప్డేట్ చేసుకోవడమే. ఈ ట్రైనింగ్ వల్ల అప్డేట్ చేసుకొని మీకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది, కార్డు ఉంటుంది, ఒక యూనిఫామ్ ఉంటుంది. దీనికి ఒక ఫలాని సంస్థ, అంటే మనకు ఇది ఒక గవర్నమెంట్ సంస్థ మాదిరే. ట్రయాంగిల్ హోమ్ అంటే మనకు మెప్మా ద్వారా ఆల్రెడీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. కాబట్టి మీకు మీ వర్క్ను పెంచుకొని స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళు చెప్పినట్టు మన కోఆర్డినేటర్ చెప్పిన విధంగా ఇలా నేర్చుకోండి. ఈ 15 రోజులు మంచి అవకాశం. తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ తర్వాత బ్యాచెస్ చూస్తాం. నెక్స్ట్ మనకు సంబంధించినటువంటి ఏదైనా కొన్ని స్కిల్స్ ట్రైనింగ్ ఉండేవి కూడా అప్డేట్ చేసేదానికి ప్లాన్ చేస్తాము. మన పలమనేరులో ఏదైనా చిన్న రిపేర్లు ఉన్నాయి కానీ మనం చూస్తాం. వాళ్ళు ఇంటి దగ్గరికి ఇప్పుడు అంతా హోమ్ డెలివరీ అయిపోయింది. హోమ్ సర్వీస్ అంతా కూడా డెలివరీ సర్వీస్ అయిపోయింది. కాబట్టి ఏ చిన్నది ఇప్పుడు ఫ్రిడ్జ్ పని చేయకపోయినా, ఫ్యాన్ పని చేయకపోయినా డైరెక్ట్ ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళిపోతాను జనం. మనం దానికి అనుగుణంగా మనం మారాలనే ఉద్దేశంతో మీ అందరికి కూడా అవకాశం, ఇంకా మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని ఇంకా అప్డేట్ అయ్యి ప్రజలకు మంచి సర్వీస్ చేస్తూ నమ్మకం కలిగించాలి. అలానే యాప్లో మనం చేసినప్పుడు మాకు రెస్పాండ్ బాగా వచ్చింది, మా కస్టమర్స్ అంతా కూడా బాగా వస్తాను, మీకు కూడా దీనికి రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ ద్వారా మనం కూడా ఫలాని ద్వారా ఫలాని నేమ్ వచ్చినాయంటే మీకు కూడా వస్తాయి ఇండివిజువల్గా. దాన్ని చేసుకోండి. ఇంకా మీకు మంచి అవకాశం కాబట్టి ప్రజలందరూ కూడా వినియోగించుకొని ట్రైనింగ్గా డెవలప్ అయ్యి మంచి ఒక డిసిప్లైన్గా, డిసిప్లైన్ మోడ్లో మనం కూడా వాళ్ళ సర్వీస్ చేసేప్పుడు వాళ్ళు ఎంత నీట్గా వస్తారు కదా, నీట్గా వచ్చి డ్రెస్ కోడ్తో వచ్చి సింపుల్గా చెప్పడం. లాంగ్వేజ్ కూడా మనం చెప్పేది అక్కడ ఇళ్ళ దగ్గర పోయినప్పుడు మనం వాడే లాంగ్వేజ్ కూడా వాళ్ళకు కన్వీనియంట్గా ఉండాలి. ఎన్ని చేసినప్పుడే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది, మన యాప్ పైన నమ్మకం కలుగుతుంది, మన సంస్థ పైన ఉంటుంది, మన పైన నమ్మకం కలుగుతుంది. ఇవన్నీ కూడా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ చెప్పండి. ఆ పబ్లిక్ ఇంటికి పోయినప్పుడు ప్రవర్తించాలా, మనం అక్కడ ఏం చేయాలా, వాళ్ళంతా రకరకాల ఉంటారు కదా పబ్లిక్ రాని జనాలు. అది డ్రెస్ కోడ్ ఉంటుంది, దాన్ని కూడా మనం చేస్తాం. వాళ్ళకు కోడ్ ఐడి కార్డ్స్ కూడా ఉండాలి. ఐడి కార్డ్స్ ఉంటాయి, మీరు ఐడి కార్డు కంపల్సరీగా మీరు పోయినప్పుడు చేయాల్సి ఉంటుంది. అటు చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది, వాళ్ళకు జరుగుతుంది, మనకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకొని ప్రజలకు మంచి ఉపయోగపడే విధంగా మన పలమనేరు పట్టణంలో ఈ సంస్థ ద్వారా మంచి జరగాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏదైనా టెక్నికల్ గా సమస్యలు తెలియనప్పుడు ఇళ్లలో ఉండే లేడీస్ ఇబ్బంది పడతారు. అదే ఇది సడన్ గా మా వాషింగ్ మిషన్ ఆగిపోయింది, రిపేర్ వచ్చింది, మీ ఎవరిని కన్సల్ట్ కావాలని వాళ్ళకు స్టేషన్ పడుతూ ఉంటారు అన్నమాట. సరే దగ్గరలో ఎవరైనా ఉంటే పిలుస్తారు, లేదు వాళ్ళు తెలిసి వాళ్ళు పనికి వెళ్ళిపోయారు అనుకోండి, 2 రోజులు 3 రోజులు వాళ్ళు వచ్చి రిపేర్ చేసే వరకు ఆగాలి. సో అలా కాకుండా మొత్తం రాష్ట్రం అంతా పట్టణ ప్రాంతాలు అన్నింటిలోనూ ఈ హోమ్ ట్రయాంగిల్ ద్వారా మనం మెప్పా టైప్ కావడం జరిగింది. హోమ్ ట్రయాంగిల్ మెప్పా కలిసి ఒక కాల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దీనికి ముఖ్య ఉద్దేశము ఈ సర్వీస్ 30 రకాల సర్వీసెస్ ని ఇంటి వద్దకి అందజేయడం.
అది కూడా నాణ్యమైన సర్వీస్ అందజేస్తారు, రీజనబుల్ ప్రైస్ కి అందజేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది దానికి సంబంధించి మన టౌన్ లో ఎవరైతే గుర్తించామో వాళ్ళందరితో ఈ రోజు మీకు 15 రోజులు ఈటీపీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు అందరికీ ఆల్రెడీ పని వస్తుంది, అందరూ స్కిల్ తెలిసిన వాళ్ళే, కాకపోతే లేటెస్ట్ గా స్కిల్ ని మీకు అప్గ్రేడ్ చేయడం, మరి అలాగే కస్టమర్ ని ఎలా అప్రోచ్ కావాలి, మరి అమౌంట్ ఎలా కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు కాల్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ వీటన్నిటి మీద ఈ 15 రోజులు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే కాకుండా మీకు ట్రైనింగ్ కోసము ఒక్కొక్క క్యాడెట్ 1000 రూపాయలు కట్టాల్సి ఉంది. ఆ 1000 రూపాయలను కూడా మీ నుంచి కాకుండా మెప్మా వాళ్ళే కడుతున్నారు. డిపార్ట్మెంట్ నుంచినే మీకు ఏదైతే ట్రైనింగ్ అయ్యే ఫీజు కూడా డిపార్ట్మెంట్ కడుతూ ఉంది. ఆ తర్వాత 2 months ఎవరి మంత్ హోమ్ ట్రయాంగిల్ యాప్ కు మీరు 1500 పే చేయాల్సి వస్తుంది. ఆ 1500 కూడా ఫస్ట్ 2 months మెప్పానే పే చేస్తాం. అర్థమవుతుందా? ట్రైనింగ్ అయ్యే 1000 రూపీస్ మెప్పానే కట్టాలి. మీకు ఎవరి మంత్ ఫస్ట్ 2 months హోమ్ ట్రయాంగిల్ కట్టాల్సిన అడ్వాన్స్ 1500 కూడా మెప్పానే భరిస్తా ఉంది. ఆ తర్వాత మీరు బాగా స్కిల్ అప్గ్రేడ్ అయ్యి మీకు లాభాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా టైప్ ఎలా అనే ఉద్దేశం కూడా ట్రైనింగ్ క్లాసెస్ మీకు తెలియజేస్తాను. ఓకే, ఈ రోజు ఈ ట్రైనింగ్ ఉద్దేశించి ట్రైనింగ్ ప్రోగ్రామర్ ప్రసాద్ రెడ్డి గారు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఆ తర్వాత ప్లీజ్. నేను ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఏపీపీసీలో రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మేము ప్రతి మున్సిపాలిటీలోన మన మెప్పాతో కలిసి ఇంతవరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అంటే సంఘాల వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ చేసేవాళ్ళము. అది ఫస్ట్ టైం మన మిషన్ డైరెక్టర్ గారి ఆదేశానుసారం మన యూఎల్బీలో వర్క్ చేస్తున్న మెన్లకు అంటే మగవాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అందులో మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మున్సిపాలిటీల్లో కొన్ని కోర్సులు తీసుకొని 15 రోజులు ఈడీపీ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మీకు మేము ఏం నేర్పిస్తాము అంటే ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు, కొత్తగా మీకు ఇక్కడ వర్క్ ఏం నేర్పించారు, ఎంటర్‌ప్రెన్యూర్ పరిశ్రమవేత్త ఎలా చేయాలా అని అప్డేట్ చేస్తూ 15 రోజుల ప్రోగ్రామ్ మీకు ఇక్కడ రన్ చేస్తాం. తర్వాత ఈ 15 రోజుల్లో కూడా మీకు ప్రతిరోజు మీకైతే వర్క్ ఉండకపోవచ్చు, నెలలో ప్రతిరోజు అయితే వర్క్ ఉండకపోవచ్చు, కొద్ది రోజులు పని ఉంటుంది, కొద్ది రోజులు పని ఉండదు. అందుకు మన మెప్మా వాళ్ళు ప్లస్ మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కలిసి ఏం చేశారంటే ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఆ ఖాళీ రోజులు కూడా ఫిల్ చేయాలా, ఆ ఖాళీ రోజుల్లో కూడా ఎంతో ఎంత సంపాదించుకునే ఉద్దేశంతో ఒక హోమ్ ట్రయాంగిల్ యాప్ అనే ఒక కాల్ సెంటర్ టైప్ అయ్యారు. ఓకేనా? టైప్ అయ్యేసి మీకు అందరికీ 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ తర్వాత చిన్న ఎగ్జామ్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ నుండి ఒక సర్టిఫికేట్ ఇప్పించి ఆ సర్టిఫికేట్తో మిమ్మల్ని ఆ హోమ్ ట్రయాంగిల్ యాప్లో ఎన్రోల్ చేస్తారు. అక్కడ ఎన్రోల్ చేయడంతో మీకు ఏమవుతుందంటే ఎవరీ మంత్ మీకు మీ మున్సిపాలిటీ కావచ్చు, మీ జిల్లా నుంచి కావచ్చు, చుట్టుపక్కల విలేజెస్ నుంచి ఎవరైనా సరే మీకు ఒకసారి ఫోన్ చేసి ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేసి మాకు ఒక ప్లంబర్ కావాలనో, ఒక ఎలక్ట్రీషియన్ కావాలనో, ఒక పెయింటర్ కావాలనో అడిగితే వాళ్ళు మీరు ఎవరైతే ఎన్రోల్ చేస్తున్నారో ఆ యాప్లో వాళ్ళందరికీ కాల్స్ వస్తుంటాయి. ఓకేనా? వాళ్ళ నుండి మీకు కాల్స్ వస్తుంటాయి, మీరు వెళ్ళి వర్క్ చేస్తారు. వర్క్ చేసిన దానికి వాళ్ళ మీ డబ్బులు మీరు తీసుకొచ్చుకుంటుంటారు. ఓకేనా? ఎప్పుడైతే మనము ఖాళీగా ఉంటున్నామో అప్పుడు ఈ గ్యాప్ మనం ఫిల్ చేయాలి. మీకు వర్క్ ఉన్న రోజు మీరు వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా కాల్స్ వచ్చి మీరు అటెండ్ చేయలేని పరిస్థితి ఉంటే కూడా మీరు వెంటనే కాల్ సెంటర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారనుకోండి, మేము ఈరోజు ఈ కాల్ మేము అటెండ్ చేయలేమంటే వాళ్ళు నెక్స్ట్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. కానీ నెలలో 30 రోజులు ఖచ్చితంగా అయితే వర్క్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఎందుకు 5 రోజులు 10 రోజులు చేసి మిగతా 15 రోజులు ఖాళీగా ఉంటున్నారు, ఆ 15 రోజులు ఖాళీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో. సో మన మున్సిపల్ సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద ఎలక్ట్రికల్ మల్టీ స్కిల్స్ 1, ఎలక్ట్రీషియన్ 3, కార్పెంటరీ 3 కోర్సులు వచ్చాయి సార్. ఈ 3 కోర్సులు కూడా మనం ఇవాళ నుంచి 15 రోజులు ఇక్కడ మీకు చిన్న సెషన్ ప్రతిరోజు 4 గంటల సేపు క్లాస్ ఉంటుంది. దాంట్లో 1 hour అటెండెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ పోతాయి. ఒక 2 hours కూర్చున్నారంటే మీరు బ్రహ్మాండంగా మీకు ఎలా చేయాలా, ఏం చేయాలా, ఒకసారి మీరు కస్టమర్ దగ్గర వెళ్ళినాక వాళ్ళని మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలా, మీరు వాళ్ళతో ఎలా మాట్లాడాలా, పేమెంట్ ఎలా తీసుకోవాలా, మీరు ఆ హోమ్ ట్రయాంగిల్ యాప్ వాళ్ళకి ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలా. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తాం. తర్వాత ఒక్కరోజు ఆ రోజు మనం అక్కడే కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. మనం అట్లా హోమ్ ట్రయాంగిల్ యాప్ వాళ్ళు వస్తారు, కూర్చొని మనం వాళ్ళతో డిస్కస్ చేసి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మనకు మేజర్ ఎక్కడ డౌట్ వస్తుందంటే పేమెంట్గా డౌట్ వస్తుంది. ఆ ఒక్కదాంటే మనకు డౌట్ వస్తుంది, ఇక్కడ రాదు. ఓకేనా? ఆ పేమెంట్ కూడా మీరు చెప్పే దానికి కస్టమర్ ఓకే అంటేనే మనం చేస్తాము వర్క్ కూడా.
ఇదండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చిన్న క్లారిఫికేషన్ అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సార్ వర్తించి